ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 47 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది ఎవరు బీజేపీ ఇంట్లోకి వెళ్ళేస్తలేరు, ఎవరు ఆ మంత్రులు ఇంట్లోకి వెళ్ళేస్తలేరు. మేము కట్టిన పన్నులు మీరు తెచ్చే అప్పులు మేమే కట్టాలి. మళ్ళా ఇంత బడ్జెట్ ఉంటే 47 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు బిచ్చం వేసినట్టు 2000 కోట్ల సిగ్గుందా మీకు? మిమ్మల్ని అందరినీ లాఠీలు పట్టి కొట్టే రోజు వస్తుంది కేంద్ర మంత్రులందరినీ. 47 లక్షల కోట్ల 2,000 కోట్ల అట్లీస్ట్ మాకు 23 లక్షల కోట్లు కేటాయించాలి. ఆ పెట్టిన బడ్జెట్లో బీసీల యొక్క అభివృద్ధికి ఎలాంటి స్కీములు లేవు. కేవలం నామ మాత్రంగా పద్దులకు అన్ని మిగిలిపోయే పద్దులకు బడ్జెట్ కేటాయించారు. కార్పొరేట్ బడ్జెట్ అసలు అంబానీ ఆదానికి బడ్జెట్ అది. బీసీల బడ్జెట్ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కాదు అది. ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. వీరు దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకొని తర్వాత విరువిరుతబట్టే కాదు. దేవుడు అసలైన దేవుడు ప్రజలు ఆ ప్రజలకు అభివృద్ధి చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. అది మర్చిపోయి ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కడమే పని. రిజర్వేషన్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా రాముని మొక్కండి పండుకోండి అని అర్థం. దేవుడే నిద్రలో తెచ్చిపెడతాడు అనే పద్ధతి ఉన్నది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే మీ మీద తిరుగుబాటు ఎంతో దూరం లేదని ఈ పార్టీలు పనికిమనే పార్టీలు అపోజిషన్ చేతగాని ఎవరెవరు వాళ్ళంతా వాళ్ళు చేత కాదు. వీళ్ళ మీద కొట్లాడరు. బీసీల బతుకులు బాగుపడవు. ఈ దేశం ఇట్లే దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలు కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అందుకే మోడీ ముఖం చూసి బీసీలు, మోడీ ఫోటో చూసి బీసీలు ఓట్లేస్తారు బీజేపీకి. వేస్తే తర్వాత వాళ్ళు చేసేది ఏంటిది? బీసీల మీద భస్మాసురాస్త్రం పెడుతున్నారు. నేను అందరు బీజేపీ నాయకులు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో మేము కొట్లాడి గవర్నమెంట్ నొంగబెట్టి 6,000 హాస్టళ్లు తెచ్చినాము. 1,500 గురుకుల పాఠశాలలు. ఇవి రెండుంటా కలిసి దాదాపు 15 లక్షల మంది పాఠశాల కాలేజ్ స్థాయి విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాము. ఇంజనీరింగ్, మెడిసిన్ అందరికీ టోటల్ ఫీజులు గవర్నమెంట్ ఇచ్చేటట్టు. దీనివల్ల 30 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా అన్ని స్థాయిలలో బీసీలు ఫ్రీగా కూలీనాలు పోయేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఫ్రీగా చదువుకునే అవకాశం వచ్చింది. అక్కడ పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లగాడు, ఆయన 40 ఏళ్ల యువకుడు, ఆయన